దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా? ప్రకటన గ్రంథ ధ్యానాల్లో అందరూ కూడా ఏకీపిస్తూ ఉన్నారా లేదా? అందరికీ కూడా ఈ దివ్యమైనటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాలని షేర్ చేస్తున్నారని, అనేక మందిని దేవునిలో బలపరుస్తున్నారని, మీరు కూడా వారందరికంటే కూడా ముందుగానే ఆత్మలో బలపరచబడతా ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. నేను చాలా ఆశపడుతున్నాను. అయితే గడిచినటువంటి ఎపిసోడ్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయంతో మనం అందరం కూడా ప్రకటన గ్రంథాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నించాం. ఒకవేళ ఎవరైనా సరే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్ కానీ చూడకపోతే దయచేసి వాటిని చూడండి. చూస్తేనే మీకు ఈ 4వ పార్ట్ లేకపోతే ఈ 4th ఎపిసోడ్ అనేటువంటిది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే, ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే, ఒకవేళ మర్చిపోతే, ఒకవేళ మీకు తెలియకపోతే అర్జెంటుగా ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్, ఈ థర్డ్ పార్ట్ వరకు కూడా చూసిన తర్వాత ఈ 4th పార్ట్లో కానీ మీరు వెళ్తే చాలా అద్భుతమైన రీతిలో అర్థమవుతుంది. ఒకవేళ ఫస్ట్, సెకండ్ మిస్ అయినా వేరే విషయం, థర్డ్ పార్ట్ మిస్ అవుతే 4th పార్ట్లో మన కంటిన్యూటీ పోతుంది. ఎందుకంటే థర్డ్ పార్ట్లోనే యోహాను చూసినటువంటి పోలికలు, 2 విషయాలు, 2 ప్రస్తావనలు నేను పరిశీలించడానికి ప్రయత్నించాం. అయితే ఈ రోజున మనం పరిశీలించబోయేటువంటి విషయం, అపోస్తలుడైన యోహాను ఆత్మలో లీనమైపోయాడు, ఆత్మవశుడైపోయాడు. ఆత్మవశుడై ఎప్పుడైతే ప్రభువు దినమందు దేవుని సహవాసంలో మండుచున్నాడో ఆ సమయంలో ఒక స్వరం వినబడింది. వినబడిన మరుక్షణమే వెనకటి తిరగట జరిగింది. జరిగిన వెంటనే ఒక వ్యక్తిని చూశాడు, మనుష్య కుమారుని పోలిన వాడిని. ఆ మనుష్య కుమారుడు యొక్క పోలిక ప్రస్తావించుకున్నాం. ఆ మనుష్య కుమారుడు 2 సువర్ణ దీపస్తంభాల మధ్య నిలవబడ్డం అనేటువంటి దాన్ని కూడా మనమందరం కూడా ప్రస్తావించుకున్నాం. అయితే ఈరోజు 3వ పోలిక ఏం చూశాడు? ఆయన దేవునిలో ఆయన కనిపెట్టినటువంటి, ఆయన గ్రహించినటువంటి, ఆయన గమనించినటువంటి, ఆయన చూసినటువంటి, రాసినటువంటి 3వ పోలిక ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే 3వ పోలిక చాలా చక్కని రీతిలో ఆ చోట కనబడతా ఉంది. చూడండి, 13వ వచనం నుంచి చదివి నేను చదువుతున్నాను. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి నుంచి చదువుతాను. 1వ అధ్యాయం 13వ వచనం. నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకను చూచితిని. ఫస్ట్ 2 పోలికలు కూడా చదివేశాం కదా, జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనుష్య కుమారుడు, దీపస్తంభాలు, చిన్న పులి స్టాప్, తర్వాత ఇంకో మాట. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అంటే అపోస్తలుడైన యోహాను గారు గ్రహించినటువంటి 3వ పోలిక, లేకపోతే చూసినటువంటి ఆ స్వారూప్యంలో ఆయన గమనించుకున్నటువంటి, క్రీస్తులో ఆయన పరిశీలించినటువంటి ఇంకొక పోలిక ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిలువెత్తుని వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆ వస్త్రాన్ని చుట్టూ కూడా ఈ చెస్ట్ భాగం అంతా కూడా ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొకసారి జాగ్రత్తగా రిపీట్ చేయమంటారా? యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడండి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలు, 7 దీపస్తంభాల మధ్య నిలబడ్డాడు. ఆయన యొక్క స్వారూప్యం ఎలా ఉందంటే, పై నుంచి కింద వరకు కూడా ఏకవస్త్రం, తెల్లటి వస్త్రం వేసుకుని ఉన్నాడు ఆయన. ఆ వస్త్రం పైన బంగారు దట్టి ఉందంట. బంగారు దట్టి అంటే ఈ చెస్ట్ భాగం అంతా కూడా ఒక గోల్డెన్ షీల్డ్ లాంటి ఒక మెటీరియల్ అంతా కూడా ఆయన కనబడుతూ ఉంది. ఈ భాగం అంతా కూడా, ఈ చెస్ట్ భాగం అంతా కూడా బంగారు దట్టి ఆయనకి పెట్టబడి ఉంది అనే విషయం కనబడుతుంది. తెల్లటి వస్త్రాలు ఉన్నాయి, తెల్లటి వస్త్రం మీద బంగారు దట్టి పెట్టడం ఏంటి? రాజవస్త్రములు ఉన్నాయి, రాజవస్త్రముల పైన బంగారు దట్టి పెట్టబడింది అనుకోండి, దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి ఒక నార్మల్ వైట్ డ్రెస్ పైన బంగారు దట్టి పెట్టబడింది. అంటే భూలోక సంబంధమైనటువంటి రాజులకైతే
రాజ్య వస్త్రాలు కావాలి. పరలోక సంబంధమైన రాజుకి పరలోక పరిశుద్ధ వస్త్రం ఉంది. ఆ పరిశుద్ధ వస్త్రం మీదే బంగారు దట్టి పెట్టబడి ఉంది. అయితే ఈ గోల్డెన్ షీల్డ్ లేకపోతే బంగారు దట్టి దేన్ని పోల్చి చూపిస్తూ ఉంది, దేనికి పోల్చబడిందని అంటే, వాస్తవానికి చాలామంది మనలో సినిమాలు చూసే ఉండుంటాం. అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, పుట్టుకతోనో లేదంటే పూర్తిగా పరిశుద్ధతలో నుంచి మొదలైన జీవితాలు అయితే మనకి కాదు. అందరం చూసే ఉంటాం. హిస్టారికల్ సినిమాలు, లేదంటే రాజుల కాలానికి సంబంధించిన సినిమాలు, లేకపోతే ఫొటోస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజులు ఉన్న సమయంలో, లేదంటే రాజులు ఆ సింహాసనం మీద ఉన్నప్పుడైనా, లేదంటే రాజులు యుద్ధానికి వెళుతున్న సమయంలో అయినా, లేదంటే రాజు యొక్క స్వారూప్యాన్ని చూసినప్పుడైనా సరే, ప్రతి రాజుకి కూడా ఒక గోల్డెన్ షీల్డ్ లాంటిది ఇక్కడ ఉంటుంది. అంటే దానిపైన ఏమనుంటుందంటే, ఒక రాజ్యానికి సంబంధించిన ముద్ర, గుర్రమో లేకపోతే ఒక ఈగలో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆకారంతో ఆ రాజ్యానికి పోలినటువంటి రాజు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక దట్టి పెట్టుకుంటారు. ఇక్కడ దట్టి ఇక గోల్డ్తో ఉన్నది, ఆ రాజ్యానికి సంబంధించిన ఫ్లాగ్ మీద ఉన్న ఏ పోలిక అయితే ఉందో, ఏ సింబల్ అయితే ఉందో, ఇక్కడ ఆ సింబల్ రాజులు గారు పెట్టుకుంటూ ఉంటారు. అంటే రాజులు మాత్రమే బంగారు దట్టి అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పెట్టుకున్నాడంటే, ఆయన రాజు కనుక. అంటే మన భూలోకంలో కనబడేటువంటి రాజులందరికీ కూడా యుద్ధాల్లో మరణాలు ఉంటాయి, యుద్ధాల్లో అపజయాలు ఉంటాయి, యుద్ధాల్లో అంతం అనేది ఉంటుంది. కానీ ఈ పరలోక రాజుకి అంతం లేదు, ఓటమి లేదు. చివరి వరకు కూడా విజయ కేతనాన్ని ఎగిరించుకుంటూ వెళ్ళినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మన దేవుడు, అందులో సందేహం లేదు. అంటే ఆ బంగారు దట్టి దేనికి పోల్చబడిందంటే, రాజుకు పోల్చబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యము చేయుచున్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు. ఆ రాజు రాజ్యము చేయుచున్నవాడే ఉన్నాడు. ఇప్పుడు రాజ్యం ఓడిపోయిన రాజు అనుకోండి, షీల్డ్ తీసేస్తారు. ఆ యుద్ధంలో ఓటమిని కానీ పొందుకున్నాడు అనుకోండి, షీల్డ్ తీస్తారు. ఆ శత్రు దేశాలు లేదంటే గెలిచిన దేశాల షీల్డ్ తీసి గుండెల్లో కత్తిపెట్టి పొడి చేస్తారు. షీల్డ్ ఉండదు, కిరీటం ఉండదు ఓడిపోయిన తర్వాత. కానీ నీకు షీల్డ్ ఉంది, బంగారు దట్టు ఉంది. అంటే నువ్వు ఓటమిని కలిగి ఉన్నవాడు కాదు, ఓటమిని పొందుకున్నవాడు కాదు, రాజే ఉన్నాడు, రాజ్యము చేయుచున్న రాజే అన్నాడు. ఆయనకి ఇంకా ఏ విధమైన ఓటమి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుతో పోల్చబడ్డారు, రాజుగా ఉన్నాడు. నిజమే కదా, ఆయన మనందరికీ కూడా రాజే ఉన్నాడా లేదా? పరలోకానికి కాదు రాజు, యావత్ ప్రపంచానికి కూడా రాజే ఉన్నవాడు మన దేవుడు మాత్రమే. అయితే ఈ రాజు ఎప్పుడూ కూడా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ రావాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. రాజ్యం యొక్క సంక్షేమం, రాజ్యం యొక్క మేలు, రాజ్యం యొక్క అవసరతలు, రాజ్యం యొక్క క్షేమము అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? రాజు కరెక్ట్గా ఉంటేనే, రాజు సరిగ్గా పరిపాలన చేస్తేనే ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. మనం ఆయన రాజ్యమే ఉన్నాం, మన రాజు క్రీస్తే ఉన్నాడు. మన పైన రాజ్యము చేయుచున్నవాడు ఆయన, మన పైన అధికారి ఉన్నవాడు ఆయన, మనకి రాజు ఉన్నవాడు ఆయన. కానీ భూలోక సంబంధమైన రాజులు భూమి మీద ఒక ప్రాంతానికో ఒక దేశానికో రాజులుగా నియమించబడతారు. కానీ మన దేవుడు ఒక దేశానికో ఒక ప్రాంతానికో రాజు కాదు, యావత్ సృష్టికి కూడా రాజై ఉన్నాడు ఆయన. అందుకే ఆకాశము ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠము. అంటే భూమి మీద మన రాజుగారి పాదాలు మోపబడి ఉన్నాయన్నమాట. అంటే భూమి అంతటినీ కూడా పరిపాలిస్తుంది ఎవరో, భూమి అంతటినీ కూడా రాజ్యము చేయుచున్నది ఎవరో? నరేంద్ర మోడీ గారా, ట్రంప్ గారా, లేకపోతే ఇంకొకరు నెతన్యాహు గారు, ఇలాగ అనుకుంటూ ఉంటారు చాలామంది. ఈ దేశ ప్రధాని అండి, ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి అండి, ఈ దేశానికి సంబంధించిన రాజు అండి, ఈ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారండి. దేశానికి మీరు ప్రెసిడెంట్లేమో, దేశానికి మీరు రాజులేమో, కానీ నేను నమ్ముకున్న దేవుడు యావత్ సృష్టికి కూడా, ప్రపంచమంతటికి కూడా, భూ
సంబంధమైన భూలోకం అంతటికీ కూడా రాజే ఉన్నవాడైన. కాబట్టి భూలోక రాజులకు మేము భయపడం. కాబట్టి భూ సంబంధమైనటువంటి అధికారులకు మేము భయపడం. కాబట్టి భూ సంబంధమైనటువంటి అధిపతులకి, ప్రభుత్వాలకి మేము భయపడం. ఎందుకో తెలుసా? ప్రపంచాలని ఏలేటువంటి రాజు మావాడు, మాకు సంబంధించినడు, మా పైన ఉన్నవాడు ఆయన. కాబట్టి మేము ఆయనకి భయపడాలి తప్ప భూ సంబంధమైన రాజుకి భయపడవలసిన అవసరత మనకు లేదు. ఆయన రాజు, రాజ్యం చేయుచున్నాడు. మనమందరం కూడా ఆయన రాజ్యమై ఉన్నాము. ఎవరికి రాజ్యమే ఉన్నాడు? ఎవరికి రాజే ఉన్నాడు? ఎవరైతే ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఆయన నామాన్ని ఎవరైతే ధరిస్తారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన సొంత దేవునిగా అంగీకరించి ఆయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పి అంగీకరిస్తాడో వారికి మాత్రమే రాజే ఉంటాడు. మరి నమ్మనోళ్ళకి, మరి విశ్వసించలేని వాళ్ళకి, మరి అంగీకరించలేని వాళ్ళకి, మాకు ఈ రాజులు కావాలి, ఆ దేవతలు ఈ దేవుళ్ళు మాకు రాజులుగా ఉంటే చాలు, మరి అనుకున్న వాళ్ళకి కూడా రాజుగానే ఉంటాడా? భూలోకం అంతటికీ కూడా రాజే. కానీ మనము రాజ్యమే ఉన్నాం. అంటే బ్రతుకున్నప్పుడు రాజ్యమే ఉన్నాం. మనం ఈ శరీరాలను విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన రాజ్య సంబంధికులుగానే ఉంటాం, అంగీకరించాం కనుక. కానీ భూలోకంలో మనం అంగీకరించాం అనుకోండి ఆయన్ని, ఇక్కడ మనకి అధికారిగా, ఇక్కడ మనకు రాజుగా ఉంటాడు, పరలోకంలో మనకు రాజుగా ఉంటాడు, మనం కూడా ఆయన రాజ్యమే ఉంటాం. భూలోకంలో ఆయన రాజుగా మనం అంగీకరించలేదు అనుకోండి, భూలోకంలో ఆయన దేవునిగా మనం స్వీకరించలేదు అనుకోండి, భూలోకంలో ఆయన రాజ్యముగా ఉండడానికి మనం ఇష్టపడలేదు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత మనకు రాజుగా ఉండడు, ఆయన మన రాజ్యమే ఉండం మనం. మరి ఏమేమి ఉంటాడో? తీర్పు తీర్చువాడే ఉంటాడు. భూలోకంలో ఆయన విశ్వసించినోడికే ఆయన రాజు, పరలోకంలో కూడానే. అలాంటి వాళ్ళకి తీర్పు ఉండదు. కానీ భూలోకంలో ఆయన విశ్వసించకుండా, ఆయన రాజ్యములో చేరకుండా, ఆయన రాజుగా అంగీకరించకుండా ఉన్న వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత కూడా రాజుగా ఉంటారంటే మాత్రం అది అజ్ఞానమే. చచ్చిపోయిన తర్వాత రాజుగా ఉండడు, తీర్పు తీర్చువాడిగా ఉంటాడు. కాబట్టి రక్షణ అనేది బ్రతికి ఉన్నప్పుడు తీసుకునేదే. చచ్చిపోయిన తర్వాత, మన శరీరాన్ని ప్రాణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకి రక్షణ కావాలన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనేటువంటి ఆలోచన, అంగీకారం వచ్చినప్పటికీ జరగదు ఇంకది. అందుకే అంటాడు ఆయన, ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? ఎందుకు తప్పించుకోరంటే, ఎలా తప్పించుకుంటారని ఎందుకంటే తీర్పు తీర్చువాడు ఆయన. భూ సంబంధమైనటువంటి జడ్జిల కల్లో, న్యాయాధిపతుల కల్లో, లాయర్ గారి కల్లో, పోలీసుల కల్లో నువ్వు అప్పగలం. కానీ పరలోకంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక రాజుగారు ఉన్నారు, తీర్పు తీరుస్తాడు ఆయన. భూలోకంలో ఆయన రాజుగా అంగీకరించకపోతే ఆయన కళ్ళు అప్పలేం మనం, ఆయన నుంచి మనం తప్పించుకోలేం. భూలోకంలో జడ్జిల నుంచి తప్పించుకోవచ్చు, న్యాయ వ్యవస్థల నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, లాయర్ల నుంచి తప్పించుకోవచ్చు, చట్టం నుంచి తప్పించుకోవచ్చు. కానీ తీర్పు తీర్చువాడిగా ఉంటాడంట అక్కడ ఆయన చేతిలోని తప్పించలేం. కాబట్టి భూలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఆయన రాజ్యమై ఉందామా, ఆయన రాజుగా నియమించుకుందామా, లేకపోతే ఇక్కడ ఆయన రాజుగా మనం అంగీకరించకుండా పరలోకంలో ఆయన తీర్పరిగా ఆయన ముందు తీర్పు తీర్చుకునే స్థితిలో మనం ఉందామా? అది మన చేతిలో ఉంది, అది మనకు సంబంధించింది, అది మనం నిర్ణయించుకోవాలి. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, దేవుడు స్వాతంత్రత ఇచ్చాడు. ఎవరిని కూడా బలవంతంగా ఆయన అంగీకరించడానికి ఆయన ఇష్టపడ్డు. ఎక్కడే ఇష్టపడ్డాడు? హృదయపూర్వకంగా, హృదయంతరంగాల నుంచి ఆయన అంగీకరించేటువంటి వారిని ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన రాజుతో పోల్చబడ్డాడు. ఆయన ప్రపంచవ్యాప్తం అంతటికీ కూడా రాజుగా ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని, భూమిని పరిపాలిస్తున్న రాజే ఉన్నాడు. ఆయన భూలోకంలో ఆయన రాజుగా అంగీకరించు, ఆయన రాజ్యంలో చేరు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన రాజ్యంలో హాయిగా ఉంటావు. తీర్పులో ఎందుకుంటావు నువ్వు? ఆయన అంగీకరించలేని వారికే తీర్పు. భూలోకంలో ఆయన అంగీకరించిన తర్వాత తీర్పులో నుంచి మనం తప్పించబడ్డామని ఉంది. తీర్పు అయిపోయింది. ఇంకా పరలోకి వెళ్ళిన తర్వాత తీర్పు క్రైస్తవుడికి ఉండదు, క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తులకు ఉంటుంది. క్రీస్తు అంగీకరించలేని వ్యక్తులకు ఉంటుంది.
ఇవి ఇలా చేసావు, అలా చేసు, ఇది అది. ఆయన స్వీకరించిన సమయంలోనే మనం రక్షించబడిపోయామని ఉంది బైబిల్ గ్రంథం ప్రకారం, వాక్య ప్రకారంగా. అయితే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు తీర్పు తీరుస్తాడా? తీర్చడు. ఎవరికి తీరుస్తాడు? ఆయన అంగీకరించలేనికి తీరుస్తాడు. యోహాను 5:22 కూడా ఉంటుంది, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ 23 తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరుస్తాడు. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తుంది కదా. ఏమని సెలవిస్తూ ఉంది? తండ్రి తీర్పు తీర్చడంట. మరి ఎవరు తీరుస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు వారు మాత్రమే తీర్పు తీరుస్తాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి. రాజుగా ఆయన చూద్దామా? రాజుగా ఆయన్ని అంగీకరిందామా? తీర్పరగా ఆయన్ని ఉంచుదామా? తీర్పరిగా ఆయన ముందు నిలబడదామా? అది నీ చేతుల్లో ఉంది. అది నీకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. బంగారు దట్టి అనేటువంటిది రాజుకి పోల్చబడింది. రాజుకి పోల్చబడింది. మనం ఆయన రాజ్య సంబంధికులు అండి, రాజ్య సంబంధికులు. అందుకే అంటాను, చట్టానికి, ప్రభుత్వాలకి, రాజులకి, అధికారులకి, మినిస్టర్లకి, ప్రైమ్ మినిస్టర్లకి దేనికి భయపడద్దు. వీళ్ళందరి పైన ఉన్నవాడు మనకు సంబంధించినాడు. వీళ్ళందరికీ అంటే కూడా పైన ఉన్నవాడు మన రాజు. మనం ఆయన రాజ్యమే అన్నాం. కాబట్టి లోక సంబంధమైన వ్యక్తులకి రాజకీయ బ్యాక్గ్రౌండ్లు ఉంటాయేమో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు ఉంటాయేమో. మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. నాకైతే చాలా ఉంది. అలాగైతే నాకు అది అవసరం లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు మనకున్నది, పరలోక బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజు యొక్క బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న వాళ్ళు మనం. కాబట్టి మనకంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరంటాం. కాబట్టి నాకు వాళ్ళు తెలుసు, నీకు వీళ్ళు తెలుసు, నాకు ఆయన తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, మినిస్టర్ తెలుసు, నీకు ఆలీలు తెలుసేమో, నాకు క్రీస్తు తెలుసు. ఈ ప్రపంచానికి రాజుగా ఉన్నటువంటి వాడు తెలుసు నాకు. ఆకాశాన్ని సింహాసనంగా, భూమి తన పాదపీఠంగా మార్చుకున్న వాడికి నేను తెలుసు, ఆయన నాకు తెలుసు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. అది ఒక క్రైస్తవ విశ్వాసం ఉండవలసిన ధైర్యము, విశ్వాసం. ఎవరు అవసరం లేదు మనకి, ఎవరి సపోర్ట్ అవసరం లేదు మనకి, ఎవరు మన వెనకాలేమో నిలబడక్కలేదు. ఆయన ఉన్నాడు మనకి. ఎంతమంది మనకు విరోధులుగా మారినా, ఎంతమందికి మనం వ్యతిరేకులుగా మనల్ని చూస్తున్నా, ఎంతమంది మనకు ప్రతికూలత కలిగి ఉన్నవారిగా కనబడుతున్నా, ఎవరు మనం ఏం చేయలేరు. మన దేవుని రాజ్య సంబంధికులము. ఆయన మన రాజు అయి ఉన్నాడు, మనం ఆయన రాజ్యమే ఉన్నాం. కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకి పొలిటికల్ నుంచి, పిఎం నుంచి, సీఎం నుంచి లేదు. ఎక్కడి నుంచి ఉంది? డైరెక్ట్గా పరలోక రాజు నుంచి వచ్చేసింది మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఆయన చూసుకుంటాడు. అసలు తల వెంట్రుకు పడితేనే, నేను తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టానండి. ఆయన తల వెంట్రుకలు లెక్క పెట్టినప్పుడు మన పరిస్థితిని ఆయన గమనించడానుకుంటున్నారా, మన జీవితాన్ని ఆయన పరిశీలించడానుకుంటున్నారా? అన్నీ చూస్తున్నాడు ఆయన. కంగారేం లేదు, టైం పడుతుంది అంతే. భయపడకండి, దేనికి భయపడకండి. అందుకే బిల్లీ గ్రహం గారి దగ్గరికి ఒకసారి కొంతమంది వచ్చారంట. కొంతమంది వచ్చి, సార్ మీకు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది సార్, మీరు అమెరికన్ ప్రెసిడెంట్గా కానీ పోటీ చేస్తే ఏకగ్రీవంగా మీరు నెగ్గేస్తారు, మీలాంటి వాడి ప్రెసిడెంట్గా ఉండాలి, అమెరికన్ ప్రెసిడెన్సీ అంటే చిన్న విషయం కాదు, అలాంటి పదవి ఎవరికే రాదండి, అలాంటి అవకాశం ఎవరికే రాదండి, మీరు పోటీ చేస్తారా అని అంటే ఏమీ ఆలోచించకుండా చేయనండి అన్నాడంట. అదేంటి సార్ అలా అంటే, మీరు ఇంతకంటే పెద్ద పదవి దొరకదు, అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నారు, అదే అంటున్నారు, నాకంటే పెద్ద పదవి ఉందా అమెరికన్ ప్రెసిడెంట్కి? నాకంటే పెద్ద పదవా? ప్రపంచానికి, పరలోకానికి, యావత్ సృష్టికి అధికారి, రాజు ఉన్నవాడి దగ్గర నేను రాజ్య సంబంధికుడిని, నేను ఆయన వారసుని, నేను సేవకుని దేవుని దగ్గర, సృష్టికర్త దగ్గర సేవకుని. ఎంతకంటే పెద్ద పదవి ఉంటుందా? ఎంతకంటే పెద్ద బాధ్యత ఉంటుందా? మీరు అంత పెద్ద పదవుల్లో నుంచి దిగి అమెరికన్ ప్రెసిడెంట్ ఇస్తానంటారు. నాకు అది అసలు పదవే కాదు కదయ్యా, వీటన్నిటికీ మించిన పదవి కదా నాది అని చెప్పి తృణీకరించారంట, కాదన్నారంట. అంత గొప్ప ధన్యత. దేవుని దగ్గర సేవకులుగా, దేవుని దగ్గర యాజకులుగా, దేవుని దగ్గర ఒక సువార్థికుడిగా నియమింపడ్డామంటే అది ఎంత గొప్ప ధన్యత, అది ఎంత గొప్ప ధన్యత అది. కాబట్టి రాజులు కాదు, పరలోక రాజు ఉన్నాడు మనకి, పరలోక రాజు ఉన్నాడు. అయితే ఇప్పుడు మన మూడో పోలిక ఏంటది? బంగారు దట్టి. తర్వాత ఆయనలో అపోస్తులైన యోహాను గారు గమనించిన పోలిక ఏంటంటే, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను.
ఆయన గమనించినటువంటి 4వ పోలిక లేదంటే క్రీస్తులో ఉన్నటువంటి 3వ పోలిక ఏంటంటే, మొట్టమొదటిదేమో మనిషి కుమారుడి పోలికతో మాట్లాడుతున్నాడు, రెండవదేమో బంగారు దట్టు ఉందంట ఆయన చెస్ట్ భాగం అంతా కూడా, మూడవదేమో ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట, తెల్లని ఉన్నిన పోలినవై హిమమంత తెల్లగా ఉన్నాయి. అంటే ఆయన తల వెంట్రుకలన్నీ కూడా అపోస్తులుడైనటువంటి యోహాను గారికి ఏ విధంగా ఏ రంగులో కనబడుతున్నాయంటే తెల్లగా కనబడుతున్నాయి. ఆ తెలుపు కూడా మామూలు సహజసిద్ధమైనటువంటి భూ సంబంధమైన తెలుపు కాదు, హిమము వంటి నిష్కల్మషమైన అతి పరిశుద్ధమైన అతి స్వచ్ఛమైన తెలుపు రంగు కనబడతా ఉంది. ఆయన తల వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నాయి. దానిలో కూడా కొంచెం చూస్తారు కదా, తెల్లని తల వెంట్రుకలు కలిగిన వాడిని చూశానని చెప్పి. కాబట్టి ఈ తెల్లని తల వెంట్రుకలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనబడుతున్నట్టుగా, ఆయన తల వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నట్టుగా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ముసలోడు అయిపోయాడు అంటారా, కొంచెం వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోయాడు అంటారా, కొంచెం ఓల్డ్ ఏజ్కి అయినా వెళ్ళిపోయారంటారా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్న దేవుడు, ద ఏన్షియంట్ ఆఫ్ గాడ్స్ ఆయనకున్న పేరు. కాబట్టి ఆయనకి వయసుతో సమయంతో టైంతో ఏం లేదు కదా ఆయనకి. ఆయన నిత్యుడు, సర్వాంతర్యామి, ఆయనకి వయస్సుది కాదు. మరి ఎందుకు తెల్ల వెంట్రుకలతో కనబడుతున్నాయంటే, తెల్లని వెంట్రుకలు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నాయండి. తెల్లని వెంట్రుకలు స్వచ్ఛందానికి పరిశుద్ధతకు క్లియర్గా సాదృశ్యంగా ఉన్నాయి. బైబిల్లో మీరు కనుక గమనిస్తే, నీ పాపములు ఎర్రగా ఉన్నవి, మనం చీకటి సంబంధికులు అంటే నలుపు సంబంధికులు కాదు, అంటే రంగుతో కాదు, నలుపుని ఎరుపునేమో పాపంతో దేవుడు పోలిస్తే తెలుపుని పరిశుద్ధతో పోల్చాడు. ఆయన పరిశుద్ధుడు, కలంకము లేనివాడు, ఆయనలో పాపము ఎంత మాత్రమునో కూడా లేదు. కాబట్టి ఆయన తల వెంట్రుకలన్నీ కూడా ఉన్నిని పోలున్నవే, చాలా స్మూత్గా. ఉన్ని అంటే వూల్, ఎంత ఫెంటాస్టిక్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్. అది ఉన్ని ఫ్యాబ్రిక్ అనొద్దు దాన్ని దయచేసి, ఫ్యాబ్రిక్ కాదు, తప్పది, నాట్ ఎ ఫ్యాబ్రిక్, అదొక మెటీరియల్. అది గొర్రె నుంచి వచ్చేటువంటి బొచ్చు. అది ఎంత స్మూత్ ఉంటుందండి. ప్యూర్ వూల్ మీరు పట్టుకోండి, మీరు ఎప్పుడైనా ప్యూర్ ఉన్నిని కానీ పట్టుకుంటే సచ్ ఏ బ్యూటిఫుల్ సెన్సేషన్ ఉంటుంది. అసలు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చాలా క్వాలిటీ వూల్ని కానీ పట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంత క్వాలిటీతో ఉంది ఆయన హెయిర్ అంతా కూడా. చాలా స్వచ్ఛమైన, నాణ్యమైన, కలంకము లేని తెల్లని వెంట్రుకలు కనబడుతున్నాయి. ఆ తెల్లని వెంట్రుకలన్నీ కూడా పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. వాటి తెల్లని వెంట్రుకలు ఉన్నాయని చెప్పి ముసలివాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయనలో పాపం లేదండి. ఆయన జన్మలో పాపం లేదు, పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. మనం అందరం కూడా జన్మ పాపం నుంచి వచ్చిన వాళ్ళం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆదాము అవ్వ చేసిన పాపమును బట్టి పాపాన్ని ధరించుకొని వచ్చిన వాళ్ళమే. ధరించుకొని వచ్చాం కాబట్టే రక్షణ అవసరం. పాపంలో నుంచి మనం పుట్టకపోతే రక్షణ అవసరం లేదు. నిజంగా అవసరం లేదు కదా, ఇప్పుడు మానవుడు మూలంగా పుట్టుంటే ఆయన కూడా పాపాత్ముడై ఉండాలి. కానీ మనుషుల యొక్క కలయిక మూలంగా పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్ముని యొక్క కృప మూలంగా పుట్టినటువంటి వాడైన. ఆయనలో జన్మ పాపం లేదు, పుట్టుకలో ఆయన పాపం లేదు. పుట్టడంతోనూ బ్రతకడంతోనూ కూడా పరిశుద్ధుడిగానే పుట్టాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు. ఎంత పరిశుద్ధుడిని పనికిమాలిన బుద్ధిహీనమైనటువంటి అజ్ఞానులు పేర్లు పెట్టుతున్నారు ఆయనకి. ఆయన పేరు పెట్టడానికి ఎవడన్నా సరిపోతారంటే నాకు తెలియగడుగుతాను. మరియమ్మ గారు ఎవరితోనో తప్పు చేస్తే ఆయన పుట్టాడు, పరిశుద్ధాత్మతో పుట్టాడు. అంటే పరిశుద్ధాత్మ వచ్చి మరియమ్మని ఏదైనా చేసింది. ఎంత బుద్ధిహీనమైన ప్రశ్నల్లో వీళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక రోజు ఉంది కదా, ఆ రోజులో వాళ్ళు తీర్పర ముందు నిలబడతారు కదా, అప్పుడు చూసిన తర్వాత అర్థమవుతుంది పాపం వీళ్ళందరికీ కూడా. అందరికీ అర్థమవుతుంది, అందులో సందేహం లేదు. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు. పరిశుద్ధంగా
ప్రపంచంలో ఏ దేవుడిగా అయినా సరే పిలువబడుతున్న వాడైనా, ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఎవరైనా, ఏ మనిషి అయినా సరే, ప్రపంచం ఆది మొదలు ఈ సమయం వరకు ఎవడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా సరే నాలో ఎవరైనా పాపం చూపించగలిగేవాడు ఉంటే రండి అనడా? ఒక్కడు చూపించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అనగలిగిన వాడు. అంత ధైర్యంగా, అంత పౌరుషంగా సవాల్ విసిరాడు ప్రపంచానికి. ఒక్కడు కూడా ముందుకు రాలేదండి. అంతమంది ఆయన తప్పుపడదాం, ఆయన నొక్కేద్దాం, ఆయన తొక్కేద్దాం, ఆయన చంపేద్దాం అనుకున్నటువంటి అంతమంది వ్యతిరేకులకి ఒకే ఒక్క సవాలు, నాలో ఎవరైనా సరే మీరు పాపము చూపించగలరా? చూపించానంటారండి. ఒక్కడు చూపించలేకపోతే క్రీస్తుకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కాదు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆయన ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు చంపేద్దామని చూస్తున్న వాళ్ళే. అందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి చంపుదాము అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి మంచి అవకాశం వచ్చింది, చంపే అవకాశం. పాపం దమ్ముంటూ చూపించడం అని చెప్పి. నిజంగా ఆయనలో కానీ పాపం ఉందనుకోండి, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదుగురా, మన ఆడదాంతో నేను చూసాం, మన పలానా చోట నేను చూసాం, నువ్వు మందు తాగడం చూసాం, అలాంటి వ్యభిచార దగ్గరికి వెళ్ళడం చూసాం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే ఆయనలో ఏ పాపం కూడా ఎవరో కూడా చూడలేకపోయారు కనుక, గమనించలేకపోయారు కనుక. అలాంటిది ఈ గొప్ప గొప్ప ప్రబుద్ధులు, మహాజ్ఞానులు, ఈ ఉన్మాదులు, మతోన్మాదులు, మత పిచ్చోళ్ళు ఆయనకి పేరుట ఇసువల్ల యోధా పెద్దలే ఆయన చంపుదాం అనుకున్న వాళ్ళని ఆయనలో పాపం చూడలేకపోయారయ్యా. తీర్పు తీరుస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆయనలో ఏ పాపం కనపడలేదన్నాడు ఆయన. అంత పాపం లేకుండా బతికినటువంటి ఏకైక దేవుడు, ఏకైక భూలోక సంబంధంగా బ్రతికిన మానవుడు ఒక్కడే ఆయన ప్రభువైన యేసు. ఇంకెవ్వరూ లేరు, ఉండరు కూడా. అతి పరిశుద్ధుడైన. అందుకే పరలోకం నుండి కేరేబుల మధ్యన ఆయన ఆసీనుడై ఉండి దేవదూతల సమూహంతో నిరంతరము కూడా స్తుతి దూపమును పొందుకున్న దేవుడైన. పరిశుద్ధుడని మనుషులు కాదయ్యా, దేవదూతలు ఆయన స్తుతిస్తున్నాయి, అంత పరిశుద్ధుడైన. దేవదూతలు పరిశుద్ధులు అంటున్నారో దేవుణ్ణి, క్రీస్తుని. పాపంలో పుట్టి పాపం పనులు చేస్తా, మందు లేకపోతే నిద్ర పట్టదు, గుట్కా మింగకపోతే బయటికి రావు, 100 మంది ఏమో తిరుగుతూ ఉంటావు, నువ్వు కూడా దేవుడికి పేర్లు పెట్టేసేవాడు. క్రీస్తుకి పేర్లు పెట్టేటువంటి ఉన్మాదులు చాలామంది తయారైపోయారు. ఆయన అతి పరిశుద్ధుడు, నిష్కలంకమైనటువంటి జీవితం జీవించినటువంటి ఏకైక దేవుడు, మనుష్య కుమారుడు మన ప్రభువైన యేసువారు. తెల్ల వెంట్రుకలు పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి, పరిశుద్ధుడైన. అందుకే నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అని ఉంది బైబిల్లో. ఎవరి తల వెంట్రుకలు అయితే నెరుస్తాయో, తెల్లగా మారతాయో, అవి ఆ వ్యక్తికి కిరీటము వంటివి అని చెప్పి. అంటే అవి అనుభవ జ్ఞానుడై ఉన్నాడనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలుగు చేస్తుంటుంది ఆ వ్యక్తికి. అనుభవాల నుంచి వచ్చినట్టు. వయసు పెరిగిన వాళ్ళకి తెల్ల వెంట్రుకలు ఎప్పుడు వస్తున్నా ఆ వ్యక్తిని అధికమైన గౌరవం వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఆ జుట్టు గౌరవం తెస్తూ ఉంటుంది. ఆ తెల్లని వెంట్రుకలు ఒక నూతనమైన సన్మానాన్ని, నూతనమైనటువంటి గౌరవాన్ని, నూతనమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడిని చెప్పి చూపుతూ ఉంటాయి ఆ తెల్ల వెంట్రుకలన్నీ కూడా. అందుకే సొగసైన కిరీటం అంటాడు. కానీ చాలామంది తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటే ఎంత బాధపడిపోతూ ఉంటారో, తీసేస్తూ ఉంటారు, కట్ చేసేస్తూ ఉంటారు, లేకపోతే కనబడకుండా రంగు పూసేసుకుంటూ ఉంటారు, క్యాన్సర్లు వచ్చిపోతారు. అదంతా కూడా స్కల్లో నుంచి వెళ్ళిపోయి బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది, స్కిన్ క్యాన్సర్లు వస్తాయి, స్కాల్ప్కి సంబంధించిన క్యాన్సర్లు వస్తాయి. తెల్ల వెంట్రుకలు ఎప్పుడు వస్తాయరా బాబు నేను ఎదురు చూస్తున్నాను. రీసెంట్గా ఒక తెల్ల వెంట్రుక వచ్చింది ఈ తెల్ల గడ్డంలో. ఎంత ఆనందించానో నా సంఘాన్ని చెప్పిన తర్వాత ఊడిపోయింది. ఎంత ఆనందించాను నేను. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడన్నా సరే కొంచెం పెద్దవాడిగా, కొంచెం రెస్పెక్టెడ్గా ఉంటాను. చిన్నవాడు ఇంత బలంగా ఇంత వాక్యం చెప్పేస్తూ ఉన్నాడంటే ఏదో చిన్నపిల్లాడు అనుకుంటున్నారు కదా. కొంచెం హెయిర్ ఏదో వస్తే కొంచెం గౌరవమైన పెరుగుద్దాం, పెద్దోడే అని అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను. తెల్ల వెంట్రుకలు వచ్చింది, మొన్నే వచ్చింది. నేను కోరుకుంటాను, ప్రార్థిస్తాను, ప్రభు ఆ సొగసైన కిరీటం కావాలయ్యా నాకు. తెల్ల వెంట్రుకలు రావడం అనేది నాకు ఏమీ కూడా అభ్యంతరకరంగా లేదు. నాకు ఇష్టమే తెల్ల వెంట్రుకలు అంటే. అలాంటి తెల్ల వెంట్రుకలు గౌరవానికి, సన్మానానికి,
అనుభవ జ్ఞానానికి సాదృశ్యంగా కనబడతాయని వాక్యం చెప్తూ ఉంటే చాలామంది ఆ తెల్ల వెంట్రుకలు కనబడకుండా రంగు పూసేసుకుని వాటిని మటుమాయం చేసేస్తూ ఉంటారు. ఎంత గౌరవం అండి! పెద్దవాళ్ళకి గౌరవం అనేటువంటిది ఒక విధంగా వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ మార్గంలో ఉన్నటువంటి జీవిత సాక్ష్యాన్ని బట్టి, అలాగే తెల్లని వెంట్రుకలను బట్టి తెలియకుండానే నమస్తే అండి చేతుల పైకి వచ్చేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకి గౌరవించాలి. సొగసైన కిరీటం అనుభవ జ్ఞానమునకు సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది తెల్లని వెంట్రుకలు. అంత పరిశుద్ధుడు మన దేవుడు, అంత పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అంత కాదు అతి పరిశుద్ధుడు. అలాంటి దేవుడిని చూశాడు అపోస్తులైన యోహాను. తెల్లని ఉన్నిన పోలినటువంటి హిమము వంటి వెంట్రుకలు కలిగిన వాడిని నేను చూశాను, అతి పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పి ఆ వెంట్రుకలో దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని యొక్క పోలికని, దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క హృదయాన్ని, ఆయన స్వభావాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ మనం ఎన్ని పోలికలు మాట్లాడుకున్నాం? 4. ఒకటేమో మనుష్య కుమారుని పోలిక, రెండోదేమో బంగారు దట్టి రాజుతో పోల్చబడ్డాడు, మూడవది తెల్లని వెంట్రుకలు పరిశుద్ధుడిగా పోల్చబడ్డాడు. కాబట్టి ముందు ఎపిసోడ్లో, రాబోయే ఎపిసోడ్లో ఇంకా కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఒక 4 పోలికలు, ఒక 5 పోలికలు జ్ఞాపకం చేసుకుని సంఘంలోకి వెళ్ళిపోతాం. అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యం కాదు, అద్భుతం, అత్యంత ఆనందభరితం, ఆత్మలో ఆనందం, సంతోషం మీ అందరూ కూడా దేవుడు కలుగజేస్తాడు. ఆత్మీయంగా ఎదుగుతారు, మీరు ఆత్మలో బలపడతారు, దేవుని రాకడకు సిద్ధపడతారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలని చదివి వీటిని గైకొనువాడు ధన్యుడు అన్నాడు. అంటే దీవించబడతాం. ప్రకటన గ్రంథాన్ని చదవండి, ధ్యానంలో పాల్గొండి, అనేక మందికి షేర్ చేయండి, అన్నిటికంటే ముందు లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.